అందరికి శనార్థి బిడ్డలారా ఇక మరి మీ నర్సే తాత చిన్నగా మెల్లగా ఆగో పైన కట్టిడు ఇక మరి చెప్పుకోవాలి కదా మన గమ్మతి వార్తలు అందరూ తయారుగా ఉన్నట్టేనా ఇక మరి రాజ్యం మీద ఏం నడుస్తుంది దునియా మీద ఏం జరుగుతుంది మరి జనాలు ఏమనుకుంటున్నారు వాళ్ళ బతుకులేంది వాళ్ళ భాగ్యమేంది ఇక మన గమ్మతి వార్తలలో గమ్మతిగా చెప్పుకుందాం చూస్తూనే ఉండ్రి మన అమ్మ న్యూస్. గమ్మతి వార్తలు బీకేసినాయి ఒరిచేన అంతా బీకేసినాయి కోతులు పట్టుకపోతే పుణ్యము లేకపోతే ఇంట్లో నిన్న బువ్వ తింటున్నా బో కూడా ఎత్తుకపోయింది అది మరి ఇక నేనేం పోసి అయిపోయింది కాని వస్తలేవు మరి ఎక్కడ పోను రేవంత్ రెడ్డి పింఛన్ ఇస్తే చాలు ఆ 4,000 ఇంకా అంతే ఇక ఇది కథ అందుకనే ఈ కోతుల భాగవతంతో ఏగలేక వాము నా పిల్లని ఇస్తే ఆడేట కాపురం చేస్తుంది అన్నట్టుగా కొంతమంది పెద్ద మనుషులు కూడా ఈ ఊర్లో పొంటి పట్టణం ఇస్తే హాయిగా నా బిడ్డ నిమ్మలంగా పడుతుంది ఈ పల్లెటూరులకు ఇస్తే ఏ ఉత్సాహదానం ప్రతి ఇంటి మీద కోచి కొంచెంగా ఉంది కాబట్టి నా పిల్ల బతకదు అన్నట్టుగా ఆలోచన కూడా చేస్తున్నారట. ఇక మరి దీని మీద మరి సర్కారు వాళ్ళు ఏం ఆలోచన చేస్తారో ఎట్లా చేస్తారో కానీ మొత్తం మీద ఈ కోతులు పడకపోయి కట్టడి చేసి ఇక మరి ఆ కోతులను తీసుకుపోయి అక్కడ అడవులలో వదిలిపెట్టాలని మన అమ్మ నుంచి కోరుకుంటుందిలా. ఓ అమ్మా బాయిగడ్డ మీద బంగారు కూటం అన్నట్టు నిన్నే నమ్మిన సిద్ధ అంటే ఎంత కాడికి వచ్చే కథ కండక్టర్ల చేతి వాటము. అయ్యో దేవుడా ఇప్పటికే ఆర్టీసీకి బొచ్చడు నష్టం వస్తుందిరా నాయన ఎట్లా చేసినా ఏం చేసినా బతుకంతా మీ చేతుల్లోనే ఉందని కండక్టర్ మీద పెడితే అబ్బా బస్సు కండక్టర్లు భలే చేస్తురుగా లోపల ఉపాయము ఏం చేస్తురో చూడు. ఇంతకు సర్కారు మహాలక్ష్మి పథకము ఆడోళ్లకు పెట్టిందా బస్సు కండక్టర్లకు పెట్టిందా? వాయమ్ము బస్సు కండక్టర్లు భలే ఉపాయం నేర్చుకురుగా సందు దొరికితే చావడి కట్టము సంఖ పెట్టినట్టు మొగోళ్లకు కూడా బస్ టికెట్ ఇచ్చి పైకం జేబులు వేసుకుంటున్నారట ఈ బుద్ధిగల సుధపూసలు. ఇగో ఈ కరీంనగర్లో నడిచిన కథకు ఈ రకంగా సోషల్ మీడియా ప్రేమికులు దుమ్ము దులుపుకుంటా కామెంట్లు పెట్టుకుంటా దుమ్మెత్తి పోస్తుర్రులా ఈ బస్ కండక్టర్ మీద. అమ్మ ఇయటరా దేవుడా సంతానానికి సప్తసాగర యాత్ర పెడితే ఉప్పు నీరు తగిలి ఉన్నది మొత్తం ఊడ్చుకపోయింది అన్నట్టు ఫ్రీ బస్సు ప్రయాణం అని ఇప్పటికే ఆర్టీసీ బొచ్చడు నష్టాల్లో కూడకపోతే తెలివి కళ్ళ కండక్టర్లు అడ్డగోలు వ్యవహారం చేసి ఆర్టీసీ ఖజానాకు గండి కొడుతుర్రని మునం పెట్టి సాపిస్తున్నాడనుల్లా. ఈ ముచ్చట ఎరుకైన మానవత్వం ఉన్న మనుషులు ఊకుంటారా మరి? ఇక ఇప్పుడు ఎవరన్నా ఊళ్ళల్లో తీట పంచాలు పెట్టుకుంటే ఏం చేస్తారు? అమ్మ నాకు అన్యాయం జరిగింది, నన్ను చెడాపెడా కొట్టిర్రు, నాకు న్యాయం జరగాలి అని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతారు. ఇక మరి పోలీసులు ఏం చేస్తారు? అరే ఏం చేయాలి ఎట్లా చేయాలి అని వాళ్ళు ఇక బుర్రకు పదును పెట్టి నెత్తి చేతులు పెట్టి ఇక ఎన్నో తీరులో ఆలోచన చేసినా కానీ కొలిక్కి రావు పంచాదులు. కానీ ఒక్క పోలీసు ఏం చేసిందంటే జనాలను గుంపు కూర్చోబెట్టి అరే నాయన గట్ట కాదురా గిట్ట మానవత్వంతో బతుకుర్రా మనిషి గట్ల కాదు గిట్ల బతకాలని ఒక పాటతో చెప్తుండులా అబ్బరకొండ. ఇక చూడు ఈ పాట ఎట్లా చెప్తుండు ఏ రకంగా చెప్తుండు సారు. వారేవా శాపాలకు వచ్చిన వాడు దీవెనలకు బతికినవాడు ఉన్నరో లేరో కానీ ఈ పోలీసు వాడిన పాటకు మాత్రము జనాలలో మార్పు వస్తట్టుందుర్రా. పోలీసు వృత్తిపరంగా తీట పంచాదులు పెట్టుకునే జనాలను సంలాయించుకుంటేనే ఇగో ఈ మనిషి ఏ రకంగా కుళ్ళు కుతంత్రాలు మనసు నిండా పెట్టుకొని మనుగడ సాగిస్తుండో ఒక్కసారి ఈ పోలీస్ పాటలో వింటే అర్థమవుతుంది రా. మనసా నిన్ను నిప్పుతోని కడగనా మనసా మనసా కన్నీళ్లతో నిన్ను మార్చనా మనసా చందమామనందుకునే శక్తి నీకున్నా
సముద్రాన్ని ఈదగలిగే బలం నీకున్నా, చందమామనందుకునే శక్తి నీకున్నా, సముద్రాన్ని ఈదగలిగే బలం నీకున్నా, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, ఎదుటివాడు ఎదుగుతుంటే చూడవెందుకో, వెనుక నుండి పొడిచే పాడు గుణం ఎందుకో, పాడు గుణం ఎందుకో. మనసా నిన్ను నిప్పుతోని కడగనా, మనసా మనసా కళ్ళతో నిన్ను మార్చడా, మనసా గుళ్ళు గోపురాలు ఎన్ని తిరిగి మొక్కినా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వచ్చినా, గుళ్ళు గోపురాలు ఎన్ని తిరిగి మొక్కినా, లెక్కలేని పదవులెన్నో ఎక్కి వచ్చినా, నేను నాదనే మాట మరువెందుకో, నేను నాదనే మాట మరువెందుకో, స్వార్థమనే బందికాన విడువవెందుకో, నీవు విడువవెందుకో. ఇన్నారులా ఈ భూమి మీదకి ఎల్లకాలం బతుకొచ్చినావురా పిల్లగా. అదే ఏదో ఉన్నన్ని రోజులు మంచి చెడ్డ ఆర్చుకొని నిమ్మలంగా బతికేదానికి ఎందుకు ఈ తీట పంచాదులు, ఎందుకు ఇంటి పక్కలతో ఇంటి ముంగటంతో బాయి పక్కలతో బాయి ముంగటంతో పంచాదులు? వద్దుర్రా నాయన, ఈ జీవితం అంతా 3 నెలల భోగాటమే, ఉన్నన్ని రోజులు కలిసిమెలిసి ఉండుర్రా అన్నట్టుగా ఇగో ఈ పాట రూపకంగా ఎంత ముద్దుగా సమాధానం చెప్పిండో చూడు ఈ పోలీస్ అన్న. భార్యవా, ఏది ఏమైనా ఈ పోలీస్ అన్నను మాత్రం ఇంత రామసక్కదనంగా పాట పాడి జనాలలో మార్పు తీసుకొచ్చినందుకు మన అమ్మ న్యూస్ తరపున సన్మానం చేసుకుందాములా. నేనెవరి నోటునా ఓకో తెలియదా నా గురించి? నేను నర్సయ్య తాతను. నా గురించి మీకు ఏమెనుక? నేను ఏమేమి పనులు చేసినా, ఎట్ట చేసినా మంది నోళ్ళలో మంచిగా ఉన్నానా? అదే అంటున్నా. ఇక మరి నా పేరు ఇప్పుడు జగం మొత్తం శిగం ఊతుంది, అట్లా ఉంది మరి నా పలుకుబడి. అంటే మీకు అర్థమైందా? అగో ఈ తరీకలో చెప్పే మరి పెద్ద మనిషి ఉండే కదా మాజీ మంత్రి మల్లారెడ్డి పటేలు. ఇక మరి గా పటేలు ఇలాకల్లాట పాడు కొట్లాడుతుందట. ఇక ఓ పొలగాడు ఏదో వీడియో తీసి పెట్టిండు, పాడైపోను ఒకసారి చూడు. తాకట మొగడా తంటాల మొగడా నీ తనువుడగానే నన్ను మనవిచ్చిపోరా అన్నట్టు మల్లారెడ్డి నీకు మంత్రి పదవి ఉన్నప్పుడే, నీకు పలుకుబడి ఉన్నప్పుడే చిన్నపోయి వన్య తప్పిన మా బతుకులు ఉద్ధరియవయ్యా అంటే ఎందుకు ఉద్ధరిస్తాడు? చేస్తా అని ఊరించి నమ్మించి నెలలు గడిచిన మా బాధలు మా గోసలు పట్టించుకోడా అని అనుకొస్తుర్రు మక్తా నుంచి కొర్రెమునకు పోయే ప్రయాణికులు. తల్లి గూనిదైతే తల్లి ప్రేమ గూనిదవుతుందా అన్నట్టు, తల్లి గూనిదైతే తల్లి ప్రేమ గూనిదవుతుందా అన్నట్టు మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి చేశాడా మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి పటేల్ అని దుమ్మెత్తిపోస్తుర్రట మల్లారెడ్డి సారు మీద. ఇగో చూడు ఈ సారు భాగవతం ఎంత ముదుగుందో. ఈ మోరీ రోడ్డు తీసి మోరీ గుంతలు తవ్వి 4 రోజులకు పైన అవుతుంది. ఇది ఇంతకుముందు కూడా మక్తా విలేజ్ గ్రూప్లో పెట్టినా. చూడండి ఎంత ప్రమాదకరంగా ఉందో, ఎంత లోతులు ఉందో. గ్రామసభలో చెప్పిన, వార్డు మెంబర్లకు చెప్పిన, సర్పంచ్లకు చెప్పిన, కేవలం కక్షపూరితంగా చేస్తున్నది ఇది కనిపిస్తుంది నాకు. ఏంటంటే నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కాబట్టి కావాల్సుకొని ఇన్ని రోజులు జరిపిర్రు అని నాకు అనిపిస్తుంది. సరే, ఇప్పుడు మంత్రి మల్లారెడ్డి కూడా ఏదో తెలుగులో సామెత ఉంటుంది, సగం చేసి ఏదో మేనత్త అవుతావు అని చెప్తారు. అట్లా ఉంది మల్లారెడ్డిది కూడా. మరి ఏడ వండుకుండా ఏమో మల్లారెడ్డి ఇప్పటిదాకా పత్తలేడు.
ఇన్ని రోజులు అవుతుంది. గెలిచిన రోజు కనిపించిందంటే ముఖం మళ్ళీ ఇప్పటిదాకా కనిపిస్తలేదు. అప్పుడేమో వార్డు మెంబర్ లెక్కలు తిరిగిండు, సొంత డబ్బులు పెడుతున్నా అని రోడ్ వేపిస్తున్నా అని చెప్పిండు. మరి కాంట్రాక్టర్ ఎక్కడ పోయిండు? ఈ మల్లారెడ్డి ఏడ వండుకుండు? మరి గెలిచి విలేజ్లో కూడా హామీలు ఇచ్చిండు. మళ్ళీ హామీలు ఏమైనాయి? ఈ పని ఎవరు చేయాలి? మల్లారెడ్డి అయ్యే చేయాలన్నా, మరి కాంట్రాక్టర్ చేయాలన్నా, మల్లారెడ్డి చేయాలన్నా? నాకేం అర్థమవుతలేదు. ఇది చూడండి, మక్త విలేజ్ నుంచి కొరెంల వరకు బస్సు కూడా పోవట్లేదు. ఎంత డేంజర్గా ఉందంటే సీసీ రోడ్డు 8-10 ఫీట్లు ఇంచులు వేసిర్రు హైటు. ఇప్పుడు దాదాపు 2-3 నెలల నుంచి ఇది ఇట్లనే పెండింగ్లో ఉంది. ఎలక్షన్ కాకముందు నుంచి ఇంత దారుణంగా ఉంది. చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఈ ఫ్లైఓవర్ వల్ల ఊరు విలేజే సగం మునిగిపోయింది. అంటే హైట్ రావడము, ఈ రోడ్ పనులు మొత్తం ఇట్లనే ఆగిపోయినాయి. చూడండి ఎంత డేంజర్కరంగా ఉన్నాయో. బీఆర్ఎస్ పని ఇది అన్నా, నీకే ఇబ్బంది అవుతుంది. బీఆర్ఎస్ కౌన్సిలరు ఎమ్మెల్యే ఎడబడుకున్నానా చెప్పారా? వీడియో తీస్తున్నా. దంపుల పాటకు దరిద్రం లేదు అన్నట్టు మల్లారెడ్డి పాటలు కాడ పైసలు లేకరా మనల దరిద్రం చేస్తుండు. ఏదో మన మేడ్చల్ జనాల మీద ఒకర ప్రేమ ఒలకపోస్తుండు. ఆయనకు మన మీద ప్రేమ లేదు అని ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటున్నారట జనాలు. అది ఓ బిడ్డరారా, గింతంత బిర్యాకు తీసుకొని వస్తా, చూస్తూనే ఉండరు మన అమ్మ న్యూస్. నీతిని అంటగలిపే, జాతిని మంటగలిపే పాపాత్మల పసిగట్టి, న్యాయానికి ఉరివేసే, ధర్మానికి ఉచ్చు పెట్టే నికృష్టుల అరికట్టి, ఇక మరి ఆడి తప్పకుండా పలికి బొంకకుండా నీతిని నిజాయితీని బతికించి మరి తరతరాలకు అందజేసిన శ్రీరామచంద్రమూర్తి. ఇక ఆయనకు పాదుకలు కొనబోవడము మన తెలంగాణ అదృష్టంగా భావిస్తున్నారు జనాలు. ఇక మరి ఎంత రామసక్కని ఘనకార్యం ఇది కాదానురా. ఇక మరి గసవంటి ఘనకార్యం మనకు దక్కింది. తెలంగాణ జనాలు మురిసిపోతుర్రులా ఆ రాముల వారు పాదుకలు తయారు చేసినందుకు. ఇక చూడు ఈ కథ మాత్రం ఎట్లా ఉందో. मैडम कहाँ है? माई मैडम कहाँ है? हमारी मैडम कब आ रही है? ఆహా, తేనెటీగలకు తీరుబడి లేని పని అన్నట్టు ఇప్పుడు యావత్ భారతదేశం జనాలకు రామనామమే నోట్ల మెదులుతుంది ఆడనులా. ఎక్కడ చూసినా ఏ మూలకు చూసినా రామనామాన్ని పీల్చుకొని రోజులు గడుపుతుర్రు ఆట. రామ రూపాన్ని తలుస్తూ సంతృప్తి పొందుతుర్రు ఆట. ఇక రామ జన్మభూమి అయోధ్య శ్రీరామ ఆలయ ప్రారంభము ఈ నెల 22వ తారీఖున అవుతున్నది కదా. ఇక అందుకే మన తెలంగాణ నుండి శ్రీరామ భక్తుడు అయోధ్య రామయ్యకు పైరంగా పాదుకలు తయారు చేసుకొని పోతుండాటనులా. ఇగో ఇనురి రామ భక్తులు ఏమంటుర్రో మీరే. అయోధ్యలో ఈ నెల 22న భవ్యమైన దివ్యమైన రామ మందిరం ప్రారంభోత్సవం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. 500 సంవత్సరాలుగా హిందువుల చిరకాల స్వప్నం సాకారం అవుతున్న వేళ ఆ అయోధ్య రాముడికి మన హైదరాబాద్ నుండి, తెలంగాణ రాష్ట్రం నుండి, హైదరాబాద్ నుండి ఆ రాముడి యొక్క పాదుకలను మనం అక్కడికి చేరవేస్తా ఉన్నాం. ఈ పాదుకలని ఎంతో శ్రమించి ప్రముఖ శిల్ప కళాకారులు పిట్టంపల్లి రామలింగయ్య చార్యులు గారు ఈ పాదుకలని చేయడం జరిగింది. వీటిని మేమంతా మా మిత్రులంతా కూడా వచ్చి ఈరోజు ఈ పాదుకలని దర్శించుకోవడం జరిగింది. నిజంగా ఇది వారికి మన ప్రాంతం నుంచి ఈ అవకాశం రావడం గొప్ప విషయం. ఆ భగవంతుడు శ్రీరామచంద్రుడు, ఆ రామలింగాచారి, ఆ కుటుంబ సభ్యులను, అలాగే మన హిందూ సమాజం అంతటి కూడా వారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క మంచి అవకాశాన్ని ఆ
భగవంతుడు మన తెలంగాణ ప్రాంతం, మన హైదరాబాద్, నల్గొండ వాస్తవ్యులైనటువంటి రామలింగాచారి గారికి రావడం నిజంగా అదృష్టంగా భావిస్తూ మా మిత్రులందరం కూడా ఈరోజు వారిని అభినందించడం కోసం వచ్చి అదేవిధంగా ఈ యొక్క పాదుకలని దర్శించుకోవడం జరిగింది. జై శ్రీరామ్. ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో, ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది. ఈ మానవునికి కోట్లు ఉన్న కోరిక పుడుతుంది. ఎందుకో పోయినప్పుడు తన మీరేసుకపోతాడో, పోయినప్పుడు తన మీరేసుకపోతాడో. ఏందో ఏమో ఈ రాశాంగం పాడువాడా. అరే రే 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 మరి ఏందురా, మనిషికి ఆశ ఉండాలి, ఆశాజీవే కానీ ఇదిగా గింత ఆశకు పోతే ఏమవుతుందిరా, దురాశ అవుతుందా కాదా? అగో గట్టినే అయ్యి ఎంతమంది పానాలు పోయినాయో నీ దండం పడితే. ఎంత కాడికి వచ్చే ఈ ఆశ పాడువాడా చూడు. తెల్లవారితే చూడు ఎల్లాయి బతుకు అన్నట్టు పుణ్యానికి వచ్చిందంటే పినాయిలు కూడా పోనీయరు మనోళ్ళు. ఎద్దోడు ఎద్దు కేరిస్తే ఎవడో కొవ్వు కేర్చినట్టు పెట్రోల్ ట్యాంకర్ బోల్తబడి అన్యానంగా లచ్చల మాలు నేలపాలాయ కదరా దేవుడా అని నెత్తికి చేతులు పెట్టుకొని సొమ్ముడు శోకాలు పెట్టుకుంటా ఏడుస్తుంటే మరొక ఇక జనాలు చూడు నీ దండం పెట్టి డబ్బాలు క్యాన్లు తీసుకొని పెట్రోల్ పాయరా వచ్చరా అని కొనబోదామని వచ్చిరట. ఇక అందులో ఎవడో శరం తప్పినోడు, ఎవడో ఆశ కొంచోడు తాతల నాటి బొచ్చని తరతరాలకు వాడుకోవాలి అన్నట్టుగా సిగరెట్ దాక్కుంటా వచ్చేసరికి నీ పాడైపోను. ఇక దాని ఆయిర్కి పెట్రోల్ ట్యాంకర్ ఒక్కసారి బగ్గు అనేసరికి ఆకాశం ఎత్తు మంటలు లేచేసరికి నీ పాడైపోను. ఉరికరా లేవరా సాగరా అది దాని వరకైనా అన్ననే కొంతమంది ఖాళీ బూడిదైపోయారు నువ్వులా చూడు. ఆశకు పోతే ఏదో 100 రూపాయల పెట్రోల్కి పోతే ఆఖరికి వస్తున్న కన్నా పానమే పాయ. ఏముందిలా ఇంటిలో తెల్ల చుట్టాలో తెల్ల పక్కాలో తెల్ల నీ పాడైపోను పో. ఎట్లున్నాయి ఇలా మన గమ్మత్ వార్తలు గమ్మత్ ముద్దుకున్నాయి కదా. ఇక మరి దినం ఇదే టైంకు మీరు చూస్తూనే ఉండాలి మన గమ్మత్ వార్తలు. ఉంటా మరి శనార్థి.